హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఒక పేపర్ని తీసుకుంటున్నానండి. తీసుకొని ఇలా మడత పెట్టుకొని ఇలా డిజైన్లా గీసుకోవాలి. ఇలా ఎందుకు చేస్తున్నానంటే మనం కార్డ్బోర్డ్ పైన గీసుకొని రెండింటిని తయారు చేసుకునేటప్పుడు రెండు ఒకేలా రావాలంటే ఒకే సైజు ఉండాలి కదా, దానికోసం అని చెప్పి ఇలా సైజు కోసం ముందుగా పేపర్ పైన గీసుకుంటున్నాను. దీనివల్ల 2 ఎడ్జెస్ ఒకేలా వస్తాయి. ఇలా పేపర్ పైన గీసుకున్న తర్వాత మనం కట్ చేసుకొని ఓపెన్ చేస్తే మనకి సెకండ్ సైడ్ కూడా వచ్చేస్తుంది. చూసారు కదా ఎలా అన్నమాట. దీనికి మీరు ఏమైనా చేంజెస్ చేయాలనుకుంటే ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత దీన్ని ఒక కార్డ్బోర్డ్ పైన ఉంచుకొని అవుట్లైన్ గీసుకోవాలి. సేమ్ అదే విధంగా మరొకటి కూడా గీసుకుంటే సరిపోతుంది. అప్పుడు రెండు ఒకే సైజులో వస్తాయి. చూసారు కదా ఎలా అన్నమాట. ఇప్పుడు ఈ రెండింటిని సిజర్తో కట్ చేసుకోవాలి. కొంచెం పలుచగా ఉన్న కార్డ్బోర్డ్ని తీసుకుంటే మనకి సిజర్తో ఈజీగా కట్ అయిపోతుంది. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ లోపల ఉన్న లైన్స్ మాత్రం మనం చేత్తో గీసుకోవాలి. ఇలా రెండింటికి సేమ్ డిజైన్ వచ్చేటట్టుగా గీసుకోవాలి. ఇప్పుడు వీటిపైన డెకరేట్ చేసుకోవడానికి నేను ఒక చిన్న కప్పుతో పచ్చి శనగపప్పు తీసుకుంటున్నానండి. మనం లైన్స్ ఎక్కడైతే గీసామో అవుట్లైన్లో దానికి ఇలా అతికించేసుకోవాలి. ఇవి ఫెవికాల్తో ఈజీగా అతుక్కుంటాయండి. మనం గ్లూగన్ అది యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. ఇలా అవుట్లైన్కి మనం ఫెవికాల్ అప్లై చేసుకొని ఆ లైన్స్ మీద మనం ఇలా పప్పుని అతికించేసుకోవాలి. చాలా తొందరగా అతుక్కుపోతాయి. చూసారు కదా ఇలా అతికించేసుకున్నాను. ఇప్పుడు రెండో దానికి కూడా అతికించేసుకుందాం. ఈ వెంటనే డ్రై అయిపోతాయండి. ఇప్పుడు వీటికి కలర్ చేసుకుందాము. ఇక్కడ కింద వైపు నేను పూర్తిగా రెడ్ కలర్ తీసుకుంటున్నానండి. ఇక్కడ పప్పు పైన కూడా నేను కలర్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం వాల్ డెకర్ కింద అతికించుకున్నప్పుడు అక్కడ చిన్న చిన్న పురుగులు అవి పట్టేసి ఆ పప్పును తినేస్తూ ఉంటాయి అన్నమాట. మనకు అలా కాకుండా ఇలా పెయింట్ చేసుకున్నాం అనుకోండి, ఎక్కువ కాలం మనకి పాడవకుండా ఉంటుంది. ఇలా మొత్తం అంతా కలర్ చేసుకుందాము. ఇక్కడ ఆకుల్లాగా కనిపిస్తున్నాయి కదా, దాన్ని గ్రీన్ కలర్ వేసుకున్నాను. పైన ఇక్కడ బ్రౌన్ కలర్ వేసుకుంటున్నానండి. కలశంలో కొబ్బరికాయ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను ఇక్కడ షైనింగ్ వచ్చే కలర్ ఒకటి వేసుకున్నాను, బ్రౌన్ కలర్ది. ఇప్పుడు ఫస్ట్ వేసుకున్న కోటింగ్ ఆరిపోయిన తర్వాత దానిపైన ఇలా గోల్డ్ కలర్తో కోటింగ్ వేసుకోవాలి. ఇక్కడ కేవలం పప్పు పైన మాత్రమే నేను కోటింగ్ వేసుకుంటున్నాను షైనింగ్ రావడానికి. కింద వైపు మిర్రర్స్ని అతికించుకొని డెకరేట్ చేస్తున్నాను. ఇలా రెండిటికి ఇలా మిర్రర్స్ని అతికించేసుకోవాలి. ఇక్కడ నేను స్క్వేర్ షేప్లో ఉండే మిర్రర్స్ని తీసుకొని అతికించుకుంటున్నానండి. మీ దగ్గర ఏ ఉంటే అవి అతికించవచ్చు, లేదంటే కుందన్స్ని కూడా అతికించుకోవచ్చు. ఇలా పై వైపున రౌండ్గా ఉండేవి అతికిస్తున్నాను. ఇక్కడ మిడిల్లో నా దగ్గర కొన్ని స్టిక్కర్స్ ఉన్నాయండి, వాటిని అతికిస్తున్నాను. మీ దగ్గర ఇవి లేనట్లయితే మనకి శుభలేఖలు అవి ఎవరైనా ఇచ్చినప్పుడు వాటికి పైన లాకెట్స్ వస్తున్నాయి కదా, ఆ లాకెట్స్ని కూడా తీసి అతికించుకోవచ్చండి. లేదనుకుంటే మీరు ఈ పప్పుతో కూడా మధ్యలో డెకరేట్ చేసుకోవచ్చు, నేమ్స్ కూడా రాసుకోవచ్చు. ఇక్కడ పైన ఆకులకి నేను లైన్స్ వేయడం మర్చిపోయానండి. ఇక్కడ నేను గోల్డ్ కలర్తో ఇలా లైన్స్ వేసుకుంటున్నాను. అదేవిధంగా రెండో దానికి కూడా లైన్స్ వేసుకోవాలి. నేను యూజ్ చేసినవే మీరు కూడా యూజ్ చేయాలని ఏం లేదండి, మీ దగ్గర ఉన్న వాటితో మీరు డెకరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మిర్రర్స్కి బదులుగా కుందన్స్, మిడిల్లో లాకెట్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇలా మీకు నచ్చినట్టుగా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన డ్రెస్లకు కానీ చున్నీలకు కానీ ఇటువంటి హ్యాంగింగ్స్ అయితే ఉంటాయి కదండి, వాటిని ఇలా కింద వైపు అతికించేసుకుందాము. వీటికి ఇలా ఒక దారం తీసుకొని ఇలా లోపలికి దూర్చుకోవాలి. వాటిని ఇలా అతికించేసుకుంటే సరిపోతుంది ప్లాస్టర్తో.
అదేవిధంగా రెండో దానికి కూడా కింద వైపు అతికించేసుకోవాలి. అయితే వీటిని హ్యాంగ్ చేసుకోవాలి కదా, అందుకని చెప్పి పైన ఊల్ని అతికిస్తున్నాను. అయితే నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.